హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ని నిందలు వేసి ఎలా అయినా ఇంటి నుండి బయటికి గెంటివేయాలని యువరాజ్ పక్కాగా పాపం కేదార్ని ఇరికించడానికి ప్రయత్నిస్తాడు. నాన్నకి ఇలా ఊపిరి ఆడకపోవడానికి కారణం ఇన్హేలర్ మార్చిన ఈ కేదారే, కాబట్టి కేదారే తప్పు చేశాడని నేను నిరూపిస్తాను అని కేదార్ జగదాత్రి రూమ్లోకి వెళ్ళి యువరాజ్ ముందుగానే పెట్టిన ఆ ఇన్హేలర్ కవర్ అండ్ ప్రిస్క్రిప్షన్ రెండింటిని బయటికి తీస్తాడు యువరాజ్. ఇదిగో ఏంటివి, ఈ రెండు మీరే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంటే ఆ ఇన్హేలర్ని నువ్వే కొన్నావు, నువ్వే కొని నాన్నని చంపాలని ప్రయత్నిస్తున్నావు అని యువరాజ్ చాలా గట్టిగా దబాయిస్తూ హాల్లోకి వస్తాడు. అందరూ రండి రండి అని చెప్తాడు. ఇంక అందరూ పైకి వెళ్తారు. వైజయంతి, కౌశికి, నిషి పైకి వెళ్తారు. పాపం సుధాకర్ని రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పి నిద్రపుచ్చి ఇంకా పైకి వస్తారనమాట వైజయంతి వాళ్ళు. ఏందిరా అబ్బోడా, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతారు. వైజయంతి, అవునమ్మా, ఇదిగో వీడి రూమ్లో ఈ కవర్ దొరికింది అంటే ఈ కేదారే కదా ఇవి కొనింది, నాన్నని చంపాలని ప్రయత్నిస్తుంది వీడే అని కేదార్ వైపు వేలు చూపించి చెప్తూ ఉంటాడు యువరాజ్. పాపం కేదార్కి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. వైజయంతి కేదార్ చెంపపై ఒక్కటి కొడుతుంది. ఏం అన్యాయం చేశాడురా నా బావ, నీకు ఏం అన్యాయం చేశాడు, ఎందుకు ఇలా చేశావురా, పోనీలే పాపమని నిన్ను ఇంటికి తీసుకువచ్చి పెట్టుకోవడమేనా మా బావ చేసిన తప్పు, నీలాంటోళ్ళు ఇంట్లో ఉండకూడదురా అని చెప్పి ఇంకా గట్టిగా కొట్టి మాట్లాడుతూ ఉంటుంది వైజయంతి. అత్తయ్య, ఎందుకని అపార్థం చేసుకుంటున్నారు, అవి ఎలా వచ్చాయో మాకు కూడా తెలియదత్తయ్యా అని అంటుంది పాపం ధాత్రి. ఏయ్, ఇంకా వీళ్ళతో మాటలేంటి, అమ్మా వీడిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని యువరాజ్ గట్టిగా కేదార్ కాలర్ పట్టుకుంటాడు. ఇంకా కేదార్ వదులు అని చెప్పి గట్టిగా తోసేసేసరికి యువరాజ్ పాకెట్లో నుండి ఒరిజినల్గా కొన్న ఇన్హేలర్ బయటపడుతుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. సుధాకర్ వాడే ఒరిజినల్ ఇన్హేలర్ని యువరాజ్ పాకెట్లో దాచిపెట్టుకొని ఈ నాటకాలు ఆడుతున్నాడు అనే విషయం క్లియర్గా మొత్తం పబ్లిక్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారిగా ఇన్హేలర్ చూసి ధాత్రి, కౌశికి, నిషిక అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే జగదాత్రి ఆ ఇన్హేలర్ని తీసి చూస్తూ ఉంటుంది. ఇదే కదా మావయ్య గారు వాడే ఒరిజినల్ ఇన్హేలర్, చూడండి ఎవరు దాచిపెట్టారో మీకే అర్థమవుతుంది కదా, ఎందుకు కేదార్పై ఇలాంటి నిందలు వేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది ధాత్రి. ఇంకా ఏమీ మాట్లాడకుండా ఉంటాడు యువరాజ్. కౌశికి యువరాజ్ దగ్గరికి వెళ్ళి యువరాజ్ చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా వైజయంతి, నిషిక షాక్ అయిపోతారు. ఎందుకురా ఇలాంటి గడ్డి తినే పనులు చేస్తున్నావు, కన్న తండ్రిని ప్రమాదంలోకి నెట్టాలనుకున్నా నువ్వు అసలు ఒక కొడుకువేనా అని అడుగుతారు కౌశికి. అమ్మీ అని అంటుంది వైజయంతి. వద్దు పిన్ని, మీరేమీ మాట్లాడొద్దు, మీకు కన్న కొడుకుపై కన్న తీపి ఎక్కువ అవడం వల్లే ఇదిగో ఈ యువరాజ్ ఇలా తయారయ్యాడు. ఎన్నో రోజులు ఎన్నో క్రూరాలు చేస్తున్నా, ఎన్నో ఘోరాలు చేస్తున్నా వదిలేశాను, పట్టించుకోలేదు, ఎందుకంటే నా తమ్ముడు కదా, మన ఇంట్లో వ్యక్తి కదా అని. రేయ్ యువరాజ్, ఇప్పుడు చెప్తున్నాను విను, ఆఫీస్ గేటు కూడా నువ్వు తొక్కడానికి వీల్లేదు, ఖచ్చితంగా వీల్లేదు. అది మాత్రమే కాదు, ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా బాబాయ్ ముందు తెలియకుండా ఉంచాను, కానీ ఇప్పుడు బాబాయ్ ప్రాణానికే నువ్వు ప్రమాదంగా మారావు. ఇంకొకసారి బాబాయ్ ప్రాణానికి నువ్వు ఏదైనా ప్రమాదాన్ని తలపెట్టాలని చూసావంటే ఈ కౌశికి ఊరుకోదు, చంపేస్తా. ఈ విషయాన్ని బాబాయ్కి తెలియకుండా చూస్తాను, లేకపోతే నిన్ను అసహించుకుంటారు. ధాత్రి, కేదార్, మీరు కూడా ఈ విషయాన్ని బాబాయ్కి చెప్పొద్దు అని అంటారు. లేదు వదినా, మేమేమి చెప్పము అని చెప్పి పాపం జాలిగా చూస్తూ ఉంటారు కౌశికి వైపు ధాత్రి. ఇంకా యువరాజ్ కోపంతో రగిలిపోతూ తన రూమ్లోకి వెళ్ళిపోతారు. నిషి అండ్ వైజయంతి కూడా తన వెనకాలే వెళ్ళిపోతాడు. ఇటువైపు కౌశికి దగ్గరికి ధాత్రి వస్తుంది. వదినా, మీరు రిలాక్స్ అవ్వండి, మీరు ఇంత కోపం తెచ్చుకోవడం కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు వదినా అని అంటుంది పాపం ధాత్రి. ఏం చేయమంటావు ధాత్రి, ఏం చేయమంటావు, సొంతగా పాలు పోసి పెంచిన వాళ్ళే కాటేయడానికి వస్తుంటే బాబాయ్ తట్టుకోగలరా అని అంటుంది పాపం కౌశికి. వదినా, మీరేమీ కంగారు పడకండి, యువరాజ్ మనసు మార్చే మార్గం మేం వెతుకుతాం, మీరు కంగారు పడకండి వదినా, రండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి పాపం అలా ఇంకా కౌశికిని రెస్ట్ తీసుకోమని చెప్తారు ధాత్రి అండ్ కేదార్.
ఇది ఇలా ఉండగా మినిస్టర్ భార్య తాయారు మీనన్ని ఇంటికి పిలిపిస్తుంది. మీనన్, నేను కోపంతో రగిలిపోతున్నాను. నేను ఆ జేడీని జగదాత్రిని ఒకేసారి చంపేయాలనుకుంటున్నాను అని అంటాడు. తాయారు, మీరు తలుచుకుంటే అది ఎంతలోపు తాయారు? నీ గురించి నాకు తెలుసు. మేమందరం నీ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళమే కదా అని అంటాడు మీనన్. సరే మీనన్, ఇప్పుడు గతమంతా తవ్వుకుంటూ పోతే ఏమొస్తుంది? నా పెనివిటిని చంపినా ఆ జేడి ఆ జగదాత్రి ఖచ్చితంగా చావాలా. వాళ్ళిద్దరిలో కనీసం ఒక్కరినైనా నేను నా కళ్ళతో చూసి చంపాలా. నువ్వే ఏదో ఒక ప్లాన్ చెప్పు. ఎందుకంటే నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చా. నాకు వీళ్ళ గురించి ఏ వివరాలు తెలీదు. నువ్వు ఎప్పటి నుండో వీళ్ళని చూస్తున్నావు కాబట్టి నీకు ఈ వివరాలు తెలుసుంటాయి. అసలు జేడీ ఎవరు, జగదాత్రి ఎవరు అని అడుగుతారు. జగదాత్రి అంటే ఒక సామాన్యమైన అమ్మాయి. తన అమ్మే ఎస్ఐ కావ్య. ఆ ఇన్స్పెక్టర్ కావ్యని మనమే సాక్ష్యాధారాల కోసం చంపేశాం. తనపై నింద వేశాం. అందుకే తను మనపై పగ తీర్చుకుంటూ కేసు పెట్టాలి అనుకుంది. ఇటువైపు జేడీ పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. ఎన్నో ఎన్కౌంటర్స్, ఎన్నో ఆపరేషన్స్, ఎన్నో విషయాల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ జేడీ అని అంటారు. చూడు మీనన్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ముందుగా నేను ఆ జేడీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జేడీ వల్లే మా పెనిమిటి ప్రాణాలు పోయాయి. లేకపోతే హాయిగా బ్రతికుండేవాడు, ఇప్పుడు నా పక్కనే ఉండేవాడు. కాబట్టి ఆ జేడీ వివరాలు, వాళ్ళ అమ్మెవరు, వాళ్ళ నాన్నెవరు, అసలు తనకు సంబంధించిన వాళ్ళు ఎవరు అనే విషయాలు ఎంతో కష్టపడైనా తెలుసుకో అని చెప్పి తాయారు చెప్తుంది. ఖచ్చితంగా తెలుసుకొని మీ దగ్గరికి వస్తాను అని మీనన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా నిషికాకి ఆ బ్లాక్మెయిలర్ మళ్ళీ కాల్ చేస్తారు. హలో, నేను చెప్పిన డబ్బులు అరేంజ్ చేశావా అని అడుగుతారు. ఒక్క నిమిషం అని చెప్పి పరిగెత్తుకుంటూ దాత్రి కేదార్ దగ్గరికి వెళ్తుంది. దాత్రి, కేదార్ ఒక్కసారి రండి అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళి స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏంటి తమాషాగా ఉందా? నువ్విచ్చిన నకిలీ నోటుల్ని అందరి ముందు పెట్టకముందే నాకు ఒరిజినల్ డబ్బులు ఇచ్చి ఈ నకిలీ అమౌంట్ని తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఆవిడైతే ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట దాత్రి అండ్ కేదార్. దాత్రి తను కాల్ చేసింది, ఇప్పుడు ఏం చేయాలి దాత్రి అని అడుగుతుంది నిషిక. నాకు తెలుసు తను మళ్ళీ కాల్ చేస్తుందని. నేనంతా అరేంజ్ చేసి పెట్టాను. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో అని బ్యాగ్ ఇస్తుంది. ఆ బ్యాగ్లో చూసేసరికి నోట్స్లో ఉంటాయి కదా, అవి నోట్లు కాదు, అవన్నీ పేపర్స్ అనమాట. పైన ఒక్కటే నోట్ ఉంటుంది, మొత్తం పేపర్సే. ఇంకా అది చూపిస్తుంది. తను నమ్ముతుందంటావా అని అడుగుతుంది నిషిక. నీ వెనకాల మేము కూడా వస్తాం నిషిక. మేమున్నంత వరకు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు వెళ్ళు, మేము నిన్ను సీక్రెట్గా ఫాలో అవుతాం అని చెప్పి ఇంకలా పంపిస్తారు నిషికాని. నిషిక ఆ బ్యాగ్తో బయలుదేరుతుంది. ఇంకలా ఒక ప్లేస్కి రీచ్ అవుతుంది. రీచ్ అయిన వెంటనే మాస్క్ పెట్టుకొని ఒక అమ్మాయి, ఎవరైతే ఆ 2 crores బ్యాగ్ తీసుకున్న ఆవిడుందో ఆవిడ అక్కడికి వస్తుంది. వచ్చి చూస్తుంది. ఏంటి నకిలీ నోట్లు ఇస్తే నేను వదిలేస్తాననుకుంటున్నావా అని అంటుంది ఆవిడ. ఇదేంటి ఫోన్లో వాయిస్ బయట వాయిస్ డిఫరెంట్గా ఉంది అని అనుకుంటుంది నిషిక. ఇదిగోండి ఒరిజినల్ అమౌంట్ తీసుకువచ్చాను అని బ్యాగ్ ఇచ్చి ఆ 2 కోట్ల బ్యాగ్ని తీసేసుకొని డమ్మీ బ్యాగ్ని ఆ బ్లాక్మెయిలర్కి ఇచ్చేస్తుంది నిషిక. నిషి, ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని ఇంకా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి చెప్తుందనమాట దాత్రి. ఓకే అని చెప్పి ఆ బ్యాగ్ ఇచ్చేసి నిషిక ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాత్రి అండ్ కేదార్ మాత్రం ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తున్న ఆవిడని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఆవిడ వెళ్తుంది. వెళ్ళి దూరంగా ఉన్న కార్ దగ్గర నించున్న ఒక ఆవిడకి ఆ బ్యాగ్ని ఇస్తుంది. తెచ్చావా, డబ్బులు తెచ్చావా అని చెప్పి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే అందులో మొత్తం డమ్మీ నోట్స్ అనమాట. ఒక్కసారిగా ఆవిడ షాక్ అయిపోతుంది. ఇంకా తల పైకెత్తి అలా చూసేసరికి ఎదురుగా జగదాత్రి అండ్ కేదార్ నిలబడి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా వెంటనే ఇంద్రాణి, ఏంటి ఇంద్రాణి గారు షాక్ అయ్యారా? మా నిషిని మీరే బ్లాక్మెయిల్ చేస్తున్నారనే విషయం తెలుసుకోవడానికే ఇంత దూరం వచ్చాం ఇంద్రాణి గారు అని ఇంద్రాణి చెంపపై కొడుతుంది దాత్రి. ఒక్కసారిగా ఇంద్రాణి కళ్ళు తిరిగిపోతాయి. అయినా మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకునుండదు నిషి, కానీ మీరు ఎంత క్రూరులో మాకు మాత్రమే తెలుసు అని చెప్పి అంటాడనమాట కేదార్.
నేను అని చెప్పి వాళ్ళిద్దరి నుండి తప్పించుకొని పారిపోదాం అనుకుంటే ఇంకా ఇటువైపు రమ్య, కిరణ్ వీళ్ళందరూ చుట్టూ ముట్టేస్తారనమాట ఇంద్రాణిని. ఒక్కసారిగా ఇంద్రాణి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఏంటి ఇంద్రాణి గారు, తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరు తప్పించుకోలేరండి. మీరు చేసింది బ్లాక్మెయిలింగ్, కోర్షన్, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ. ఈ సెక్షన్ల కింద మీకు ఎన్ని సంవత్సరాలు జైల్లో పడుతుందో తెలుసా అని అడుగుతుంది ధాత్రి. ధాత్రి, వద్దు, మళ్ళీ నేను జైలుకు వెళ్ళాలనుకోవటం లేదు, నన్ను వదిలేయ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంద్రాణి. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు ఇంద్రాణి, చాలా పెద్ద తప్పు. ఈ తప్పుకి ఒక్కసారి జైలుకు వెళ్తే మారలేదు, ఇంకొకసారి జైలుకు వెళ్తే నీలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. రమ్య, తన్ని హ్యాపీగా లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకలా ఇంద్రాణిని అరెస్ట్ చేస్తుంది జగదాత్రి. ఇంకా అలా తను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే నిషిక అక్కడదంతా చూస్తుంది. ఒక్కసారిగా ఇంద్రాణి దగ్గరికి వచ్చి ఇంద్రాణి చెంపపై కొడుతుంది నిషిక. ఛీ, నిన్ను ఎంతో నమ్మాను, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావా? నన్ను ఇంతలా మోసం చేస్తావా? నిన్ను ఎవ్వరు ఊరికే వదిలిపెట్టకూడదు. తన్ని తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి ఎన్నేళ్ళు కాకపోతే అన్నేళ్ళు జైల్లో వేయండి అని చెప్పి ఇంకా గట్టిగా తన్ని కొడుతూ ఉంటుందన్నమాట నిషిక. నిషి ఆగు, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు నిషి, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ఇంకలా హ్యాపీగా పంపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ధాత్రి, నువ్వు లేకపోతే ఈ కేసుని నేను అస్సలు ఛేదించేదాన్నే కాదు, ఇందులో నుండి నేను బయట పడేదాన్నే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది నిషిక. ఏంటి నిషి, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? ఒక చెల్లిగా నువ్వు నన్ను అడిగావు, ఒక అక్కగా నేను నిన్ను నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను అంతే అని అంటారు. అంతే కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు నువ్వు నా అక్కవి కాదే, నువ్వు జగదాత్రివే. ఈ ప్రాబ్లం గట్టెక్కేంత వరకే నువ్వు నా అక్క. ఇప్పుడు ఎప్పట్లాగే నువ్వు జగదాత్రివే. ఇంకొకసారి నేను నిన్ను అక్క అని పిలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా కేదార్, చూసావా జగదాత్రి, తనకి నువ్వు ఎంతలా సహాయం చేసినా తను ఎంత స్వార్థంగా ఆలోచిస్తుందో అని అంటారు. తెలుసు కదా తన గురించి, అందుకే నేను అవేమీ మనసుకి తీసుకోవటం లేదు. తను నన్ను అక్క అని పిలిచిన జ్ఞాపకాలు నాకు చాలు కేదార్ అని పాపం హ్యాపీగా చెప్తుంది. అలా ఇంకా జగదాత్రి. ఇది ఇలా ఉండగా మీనన్ త్రిపాఠిని కలుస్తాడు. త్రిపాఠి, ఏంటి మీనన్ బాయ్, చాలా రోజుల తర్వాత ఈ త్రిపాఠి గుర్తొచ్చినట్టున్నాడు అని అంటారు. అవును త్రిపాఠి, నువ్వే కొన్ని డీటెయిల్స్ నాకు కలెక్ట్ చేసి పెట్టాలి, నీ ఇంటికి 5 కోట్లు వస్తాయి అని అంటాడు మీనన్. ఏంటి, ఏం డీటెయిల్స్ కావాలి చెప్పు బాయ్, ఏ డీటెయిల్స్ అయినా తీసుకొస్తాను అని అంటారు. అది మీ డిపార్ట్మెంట్లో పవర్ఫుల్ ఆఫీసర్ ఉంది కదా జేడి, ఆ జేడి పర్సనల్ డీటెయిల్స్ కావాలి. అసలు తను ఎవరు, ఆ ముసుగు వెనుక ఉన్న మనిషి ఎవరు, ఈ విషయాల్ని నేను తెలుసుకోవాలి అని అంటాడు మీనన్. బాయ్, చాలా కష్టం బాయ్, డిపార్ట్మెంట్లో నేను ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నాను, నాకే జేడి మొహం ఇప్పటివరకు చూసే అవకాశం కూడా రాలేదు. అసలు జేడి ఎవరో, తన నేటివ్ ప్లేస్ ఏంటో, తన ఫేస్ ఏంటో చాలా కాన్ఫిడెన్షియల్. అది సాధు నాయక్ ఎవ్వరికి చెప్పరు. తను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు కనీసం అక్కడికి వెళ్ళను కూడా వెళ్ళరు. తను ఎవరో ఎవరికి తెలియదు బాయ్ అని అంటాడు త్రిపాఠి. అది నీ ప్రాబ్లం త్రిపాఠి, నువ్వు డిపార్ట్మెంట్లో ఉంటున్నావు కాబట్టే నిన్ను అడుగుతున్నాను. నువ్వు సహాయం చేస్తే చెయ్యి, లేకపోతే అని ఇంకా సైలెంట్గా ఉంటాడు త్రిపాఠి దగ్గర మీనన్. వద్దు, నీ గురించి నాకు తెలుసు బాయ్, సరే నేను ఏదో ఒక ఆలోచన చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు త్రిపాఠి. జేడి, ఇంకొద్దిసేపట్లో నీ ముసుగు వెనక ఉన్న మొహం చూడబోతున్నాను. ఒక్కసారి నీ మొహం తెలుసుకుంటే నిన్ను ఓడించడం చాలా ఈజీ అని క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటాడు మీనన్. ఇది ఇలా ఉండగా సాధు నాయక్ ఒక ఫైల్ చూస్తూ ఉంటారు. అప్పుడే సాధు నాయక్ బయటికి వెళ్ళిన వెంటనే త్రిపాఠి వచ్చి అక్కడికి ఇంకా పెన్ కార్నర్లో ఒక సీక్రెట్ కెమెరా ఉన్న పెన్ని పెడతాడు. ఖచ్చితంగా జేడి వాళ్ళు వస్తారు కాబట్టి మాస్క్ తీసినప్పుడు జేడి ఫేస్ ఎలా ఉంటుందో మీనన్కి చూపించాలి అని చెప్పి ఇంకా ఒక సీక్రెట్ కెమెరాని అక్కడ ఫిక్స్ చేసి అక్కడి నుండి త్రిపాఠి వెళ్ళిపోతాడు. ఇంకా సాధు నాయక్ అప్పుడే రూమ్లోకి వచ్చి ఒక ఇంపార్టెంట్ ఫైల్ని అయితే చూస్తూ ఉంటారు. ఇంకా జేడి అండ్ కేడీతో చెప్పాలి అని చెప్పి, హలో జై హింద్ జేడి అని అంటారు. జై హింద్ సార్ అని అంటుంది జేడి. జేడి, నువ్వు వెంటనే ఆఫీస్కి రావాలి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు. ఓకే సార్,
ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పి ఇంకా జేడీ కేడీగా మారి జగదాత్రి కేదార్ ఆఫీస్కి వెళ్తారు. జేడీ, నీకు డేంజర్ ఉందని మన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీకు ఆ తాయారు గురించి తెలీదు జేడీ. తను ఎన్నో మర్డర్లు చేసి పైకి ఎదిగింది. ఆ మినిస్టరే తన ముందు కాస్త తక్కువ అవుతాడేమో, కానీ తనకి ఉన్న ఢిల్లీ వరకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టేలా ఆవిడ బిహేవియర్ ఉంటుంది అని అంటారు సాధు నాయక్. చూడండి సార్, ఆవిడ ఎంత పెద్ద క్రిమినల్ అయినా అయి ఉండొచ్చు, కానీ ఆవిడ చేసేది అవినీతి, అధర్మం. ఎప్పుడైనా ధర్మానికి అధర్మం భయపడాల్సిందే సార్. భయపడేలా ఈ జేడీ చేస్తుంది అని గట్టిగా చెప్తుంది జేడీ. అదంతా సీక్రెట్ కెమెరాలో నుండి మీనన్ చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే టీ తీసుకొస్తారనమాట వెయిటర్. సో జేడీ, హ్యావ్ ఎ టీ అని చెప్తారు సాధు. ఇంకలా తన మాస్క్ని తీస్తూ ఉంటుంది జేడీ. ఇంకలా మీనన్ ఎవరా అని చెప్పి వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటాడు. ఇంకలా జేడీ మాస్క్ తీసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మీనన్. ఎందుకంటే జేడీ, జగదాత్రి ఇద్దరు ఒకటేనా అని చెప్పి అలా ఇంకా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు మీనన్. ఇంకా జగదాత్రి హ్యాపీగా సాధు నాయక్తో మాట్లాడుతూ ఇంకా టీ తాగుతూ ఉంటారు. సాధు నాయక్ అయితే ఇంకా ఏంటమ్మా జేడీ, ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంతా ఓకే సార్ అని చెప్పి ఇంకా దాత్రి పాపం చెప్తూ ఉంటుంది. కానీ సార్, ఒకటి మాత్రం నిజం, మా అమ్మ చావుకి కారణమైన ఎవ్వరిని నేను వదిలిపెట్టను అని పవర్ఫుల్గా చెప్తుంది జేడీ అలియాస్ దాత్రి. జేడీ అండ్ దాత్రి ఇద్దరు ఒకటేననే ఒక నిజాన్ని తెలుసుకొని ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది మీనన్కి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.